Good afternoon and welcome to the Hindu newspaper editorial analysis of 19/10/2024. So, what does the author say? Forecasting better in India, come rain or shine. And whatever it may be. ఈ idiomatic usage చాలా బాగా వాడారండి. రెయిన్ ఆర్ షైన్ అంటే కమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఫోర్కాస్టింగ్ అన్నది అంటే వర్షాలు పడతాయా, లేకపోతే వరదలు వస్తాయా, లేకపోతే తుఫాన్ వస్తుందా, లేకపోతే ఇలాంటి ఫోర్కాస్టింగ్ విత్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వెదర్ ఫోర్కాస్టింగ్ చాలా మెరుగ్గా ఉంది భారతదేశంలోని. కమ్ రెయిన్ ఆర్ కమ్ షైన్. ఓకే, సో నెక్స్ట్ ఏమంటారు? The monsoon season this year in India has been one of the worst in recent times. Yes, ఈసారి వర్షాలు మాత్రం భారతదేశంలోని కకావికలం చేసే అతలాకుతలం అయిపోయింది జనాలందరూ. ఓకే, ఎందుకంటే బేభత్సంగా పడిపోయాయి అనమాట వర్షాలు, భయానకం. సో విత్ రికరెంట్ ఫ్లడ్డింగ్ ఇంపాక్ట్ మోస్ట్ స్టేట్స్, అంటే ఒకసారి వరదలు వచ్చేరా దేవుడు అనుకుంటే మళ్ళీ ఇంక మునిగిపోయాయి అనమాట. ఓకే, అకార్డింగ్ టు 2021 స్టడీ by the Council on Energy, Environment and Water. Okay, CEEW అంటే ఏంటండి? Council on Energy, Environment and Water. Approximately 40% of districts in India experienced alternating climatic hazards. అంటే వాతావరణంలోని వచ్చిన వాళ్ళకి భయం అంటే డేంజర్స్, హజార్డ్స్ ఏంటంటే ఆల్టర్నేటింగ్ అంటే టోటల్గా మార్పు చెందిందనమాట వాళ్ళ ఏరియాలో. నేను 40% 40% ఆఫ్ డిస్ట్రిక్ట్స్ భారతదేశంలో, విచ్ మీన్స్ దాట్ దీని అర్థం ఏంటంటే ఫ్లడ్ ప్రోన్ రీజన్స్ ఆర్ ఆల్సో ఫేసింగ్. అంటే ఈ ఏరియాలోని బాగా వరదలు వస్తాయండి వాళ్ళకి. ఓకే, డ్రాట్ అంటే భూమి అంతా ఎండిపోవడం, వర్షాలు లేకపోవడం. డ్యూరింగ్ ద డ్రై సీజన్ అంటే ఎప్పుడైతే ఎండ బాగా ఉంటుందో అప్పుడు ఇంకా భూమి అంతా ఎండిపోతుంది. అండ్ వైస్ వర్స అంటే మాన్సూన్స్లోని బేభత్సం సృష్టించేస్తాను. రెండు ఎక్స్ట్రీమ్స్ అనమాట, రెండు ఎక్స్ట్రీమ్స్. వైస్ వర్స క్వైట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ ఇట్ హ్యాపెన్స్. డ్రై సీజన్లోని ఫుల్ డ్రై, వెట్ సీజన్లోని ఇంకా ముంచేస్తుంది అనమాట వర్షం. ఓకే, అలా వస్తుంది. సెపరేట్లీ అండ్ అనాలిసిస్ ఆఫ్ 40 years ఆఫ్ రెయిన్ఫాల్ డేటా, ఒక 4 దశాబ్దాలుగా పడిన వర్షపాతాన్ని CEW అంటే కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్వైరన్మెంట్ అండ్ వాటర్ వాళ్ళు ఆ డేటా అంతా తీశారు. ఏం చూపెడుతుంది? దట్ దేర్ హ్యాస్ బీన్ అన్ ఇంక్రీజ్. ఓకే, కాస్త పెరిగింది. ఏంటి పెరిగింది? 64% పెరిగింది ఇన్ హెవీ రెయిన్ఫాల్ డేస్. ఓకే, ఎంతవరకు పెరిగిందంటే అప్ టు 64% ఇన్ హెవీ రెయిన్ఫాల్ డేస్. ఎలాంటప్పుడు? డ్యూరింగ్ ద మాన్సూన్స్ ఓవర్ ద లాస్ట్ డెకేడ్, అంటే 2014 నుంచి 2024లో కానీ కంపేర్ చేస్తే మనం 64% ఇన్ హెవీ రెయిన్ఫాల్ డేస్ డ్యూరింగ్ ద మాన్సూన్, అంటే వర్షాకాలంలోని గత 10 ఏళ్ళుగా బాగా పెరిగిందన్నమాట. చాలా బాగా వర్షాలు బాగా పడ్డాయి. ఓకే, వర్షం. సో ఎక్స్ట్రీమ్ వెదర్ నీడ్స్ బెటర్ ఫోర్కాస్టింగ్. ఇలాంటి బేభత్సాలు అయితే ఫుల్ ఎండ లేకపోతే ఫుల్ వర్షాలు, దీన్ని బెటర్గా అంటే ఇంకా మెరుగ్గా చెప్పగలగడం అన్నది అవసరం, ఎంతైనా అవసరం. ఎక్స్ట్రీమ్ వెదర్ నీడ్స్ బెటర్ ఫోర్కాస్టింగ్. సో ఇప్పుడు ఆథర్ గారు ఏమంటారు చూడండి. ఇన్ దిస్ ఇంక్రీజింగ్ కాంప్లెక్స్ సినారియో, అంటే రోజు రోజుకి ఈ వాతావరణం అంటే ఈ నేపథ్యం ఇవన్నీ ఏంటి దినదినంగా కష్టమైపోతున్నాయి, అంటే మనం ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం అన్నమాట. సో అందుకని ఆథర్ గారు ఎంత మంచి వర్డ్ వాడారు చూడండి. ఇన్ దిస్ కాంప్లెక్స్ సినారియో అంటే నాట్ ఈజీ టు అండర్స్టాండ్. ఈ నేపథ్యంలో వైల్ నియర్లీ 2/3 ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఆర్ ఎక్స్పోజ్ టు ఫ్లడ్ రిస్క్, 2/3% భారతదేశంలో ఉండే జనాభా సంఖ్య వాళ్ళు దేనికి? ఈ వరద బీభత్సానికి వాళ్ళు ఓకే చాలా వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం, ఆస్తులు కోల్పోవడం చాలా జరుగుతుంది. ఓన్లీ 1/3 ఆఫ్ ద ఫ్లడ్ ప్రోన్ పాపులేషన్ ఇస్ కవర్డ్. ఇప్పుడు ఈ 2/3%లో కూడా ఓకే ఓన్లీ 1/3 ఆఫ్ ది ఫ్లడ్ ప్రోన్ పాపులేషన్, అంటే వరదల వల్ల వచ్చే అరిష్టం ఆ జనాభా సంఖ్య వాళ్ళే కవర్ అయి ఉన్నారు. ఏం కవర్ అయి ఉన్నారు? ముందుగానే వాళ్ళకి ఒక వార్నింగ్ వస్తుంది అనమాట. బాబు మీ ఏరియాలోని బీభత్సమైన వర్షాలు పడవచ్చు, తొందరగా మీరు లోతట్టు ప్రాంతాల నుంచి ఎగువ ప్రాంతాలకు వెళ్ళిపోండి అని, ఇలాంటివి. దిస్ ఈజ్ ఇన్ స్టార్క్ కాంట్రాస్ట్
ఇది ఏమంటున్నారు ఆథర్ గారు? దిస్ ఇస్ ఇన్ స్టార్క్ కాంట్రాస్ట్ అనమాట. స్టార్క్ కాంట్రాస్ట్ అంటే క్లియర్ అండ్ ఆబ్వియస్ డిఫరెన్స్. ఇది క్లియర్ అండ్ ఆబ్వియస్గా ఆ వ్యత్యాసం కనబడుతుంది. దేనికి? టు సైక్లోన్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ విచ్ కవర్ ఆల్ సైక్లోన్ ప్రోన్ ఏరియాస్ ఇన్ ద కంట్రీ. చూడండి, దిస్ ఈజ్ ఇన్ స్టార్క్ కాంట్రాస్ట్. దేనికి? టు సైక్లోన్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ which cover all cyclone prone areas in the country. అసలు ఏమన్నారు? ఎప్పుడైతే బీభత్సమైన వర్షాలు పడతాయో, సైక్లోన్స్ వస్తాయో, తుఫాన్లు వస్తాయో, వెంటనే వార్నింగ్ సిస్టము ఇట్ విల్ కవర్ ఆల్ దోస్ ఏరియాస్. కానీ దానికి భిన్నంగా, దానికి విరుద్ధంగా స్టార్క్ కాంట్రాస్ట్ భిన్నంగా పనిచేస్తుంది అనమాట. It is evident that India must invest in improving weather forecasting. దీన్ని బట్టి మనకి ఏంటి ఆవిర్భవిస్తుందంటే, ప్రస్ఫుటంగా ఏం కనబడుతుందంటే, ఇండియా మస్ట్ ఇన్వెస్ట్, డబ్బులు పెట్టాలి మనం దేంట్లోని, ఇంప్రూవ్ చేయాలి. ఏంటి ఇంప్రూవ్ చేయాలి? వెదర్ ఫోర్కాస్టింగ్, వాతావరణం ముందుగానే చెప్పగలిగే పరికరాల్లో. అండ్ బ్రింగింగ్, ఏం తేవాలి మనం? టెక్నాలజికల్ ఇన్నోవేషన్. ఓకే, ఇందులో కూడా టెక్నాలజీ వాడాలి, కొత్త టెక్నాలజీని వాడాలి. ఎందుకు? దాన్ని మనం ముందు అంజలోకి తేవాలి. టెక్నాలజీ ఇన్నోవేషన్ టు ద ఫోర్ ఫ్రంట్, అంటే ముందుకు తీసుకురావాలి యాజ్ అ సేఫ్టీ నెట్. ఇదే మనకి రక్షణ కవచంలాగా. అప్పుడే టు అడ్రస్ ద గ్రోయింగ్ ఎక్స్ట్రీమ్ వెదర్ రిస్క్స్. దీన్ని ఎందుకు తేవాలంటున్నారు ఆథర్ గారు? మనం అడ్రస్ చేయాలి, ఈ ఆన్సర్లు మనం చెప్పాలి. దేని గురించి? గ్రోయింగ్, పెరుగుతున్న ఎక్స్ట్రీమ్ వెదర్ రిస్క్ అన్నమాట. ఓకే, ఎప్పుడు ఎలా ఉంటుందో వాతావరణం చెప్పలేకపోతున్నాం కాబట్టి మనం ఇందులోని కాస్త ఇన్వెస్ట్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి. చాలా క్లియర్గా చెప్పారు ఆథర్ గారు. ఇప్పుడు దీనికి ఒక వర్డ్ పెట్టారు, ఏంటంటే మిషన్ మౌసం. హిందీలోని మౌసం అంటే వెదర్. ఓకే, వెదర్. సో ద మిషన్ మౌసం, వాతావరణం, దట్ వాజ్ అప్రూవ్డ్ ఎప్పుడు? ఇన్ సెప్టెంబర్ 2024, ఈ సంవత్సరమే, గత నెలే. బ్రాడ్గా అంటే అన్ని ఏరియాలు కవర్ చేస్తూ దేని మీద అది దిశానిర్దేశకత పెట్టిందంటే, ఆన్ ఇంక్రీజింగ్ ఇండియాస్ వెదర్ అబ్జర్వేషన్, వాతావరణ అబ్జర్వేషన్ నెట్వర్క్, దాని మీద ఫస్ట్. తర్వాత ఇంప్రూవింగ్ వెదర్ ఫోర్కాస్టింగ్ మోడల్స్, వాతావరణం ఎలా ఉండొచ్చు, ఇలా జరగచ్చు, అలాగ అవ్వచ్చు, ఇన్ని రోజుల వరకు, అవన్నీ ఆ మోడల్స్ మీద. అదే కాకుండా ఇన్వెస్టిగేటింగ్, లోతులుగా చదవాలి. దేని గురించి? వెదర్ మోడిఫికేషన్ టెక్నిక్స్, వాతావరణం ఎలాంటి మార్పులు చేసుకుంటుంది, దానికి అదే ఆ టెక్నిక్స్ కూడా. ద మిషన్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ప్రైమర్లీ. ఈ మిషన్ని ప్రప్రథమంగా 3 ఇన్స్టిట్యూట్లు, 3 వ్యవస్థలు అన్నమాట, భారతదేశంలో ఉండే వ్యవస్థలే. ఈ 3 దేని కింద వస్తాయండి? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, అంటే మన భూమి గురించి చదివే శాస్త్రంలోనే వస్తాయి, ఆ మినిస్ట్రీ కింద వస్తాయి. అవేంటి? నేమ్లీ ద ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. ఫస్ట్ వన్ ఏంటండి? IMD. 2 ద నేషనల్ కేర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. ఓకే, 2 ఏంటండి? నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. 3 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ, ఓకే, IITM. దీనికి భారతదేశం 2000 కోట్ల ఇనిషియేటివ్ ఏం చేస్తుంది? ద 2000 crore ఇనిషియేటివ్, దానికి ఈ ముందడుగు వేయడానికి 2000 కోట్లు దీనికి నిధి ఒకటి పెట్టారనమాట. టు ఆగ్మెంట్, టు ఇంక్రీజ్ ఆర్ ఎన్లార్జ్ ద వెదర్ అబ్జర్వేషన్ నెట్వర్క్. ఇది ఎందుకు చేస్తున్నారు? 2000 కోట్ల ఇనిషియేటివ్ దేన్ని ఏం చేయడానికండి? టు ఇంక్రీజ్ ఆర్ ఎన్లార్జ్ ద వెదర్ అబ్జర్వేషన్ నెట్వర్క్. ఏం వాడతారు ఇక్కడ? యూజింగ్ ఎ వెరైటీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, కొత్త పరికరాలన్నీ వాడతారు. ఓకే, విచ్ ఆల్సో ఇంప్రూవింగ్ ఫోర్కాస్టింగ్ మోడల్స్. భవిష్యత్తు ఇలా ఉంటుంది వాతావరణంలోని, ఆ మోడల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు. అదే కాకుండా మనం దాన్ని అర్థం చేసుకోవడంలో కూడా మనం ఇంప్రూవ్డ్ చూపెడుతున్నాం. త్రూ అన్ ఇంప్రూవ్డ్ అండర్స్టాండింగ్
ఆఫ్ ద ఫిజిక్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. వాతావరణంలో ఉండే ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం చదువుతున్నాం. అండ్ ద ఇంటగ్రేషన్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అప్రోచ్. ఇదంతా దేంట్లోకి వెళ్తున్నాం, ఇంటగ్రేట్ చేస్తున్నాం. దీని అంతటిని ఒక దాంట్లోకి ఇంటగ్రేట్. ఎందులోకి? ద ఎంఎల్ అప్రోచెస్. ఈ మధ్యకాలంలో ఏఐ, ఎంఎల్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఎంఎల్ అప్రోచ్లోకి వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు ఉన్నదాన్ని మనం వాడుకోగలగాలి కదా మరి అప్పుడు. సో దాని పొటెన్షియల్ ఎంత ఉంది అన్న దాన్ని చూసుకొని ఆథర్ గారు చాలా మంచి వర్డ్స్ వాడుతున్నారు. టు హార్నెస్ ఇట్స్ పొటెన్షియల్ అంటే టు యూటిలైజ్. ఇప్పుడు యూటిలైజ్ చేయాలి దానికి ఉన్న శక్తి అంతటిని. ఇండియా మస్ట్ ఎక్స్పాండ్. భారతదేశం ఇంకా పెంచుకోవాలి. ఏంటి పెంచాలి? ఇట్స్ ఫోర్కాస్టింగ్ కేపబిలిటీస్. ఫోర్కాస్టింగ్ కేపబిలిటీస్ అంటే ముందుగానే ఎలా జరగచ్చు అన్నది ఆ శక్తి పెంచుకోవాలి. ఇన్ ఏరియాస్ దట్ ఫేస్ అ హై క్లైమేట్ రిస్క్. ఎలాంటి ఏరియాల్లోనే, ఎలాంటి వాతావరణంలోని దట్ ఫేస్ ఎ హై క్లైమేట్ రిస్క్. వాతావరణంలోని వాళ్ళు ఎక్కువగా డేంజర్ని ఫేస్ చేస్తారు. సారీ. ఓకే, సో దే విల్ ఫేస్ అ లాట్ ఆఫ్ క్లైమేట్ రిస్క్ అండ్ మేక్ డేటా వైడ్లీ అవైలబుల్. మనకు అక్కడ దొరికిన డేటాని వాళ్ళు వైడ్గా అవైలబుల్ చేయాలి. దేనికి? ఫర్ డెవలపింగ్ యూజ్ కేసెస్ అక్రాస్ సెక్టార్స్. ఓకే, అండ్ మేక్ డేటా వైడ్లీ అవైలబుల్. ఈ డేటాని వైడ్గా అవైలబుల్ చేస్తే ఏం చేస్తారు? దే విల్ డెవలప్ యూజ్ కేసెస్ అక్రాస్ సెక్టర్స్. వీళ్ళు డెవలప్ చేస్తారు. ఈ కేస్ స్టడీలన్నీ పట్టుకుని అక్రాస్ సెక్టర్స్ వచ్చాయస్ ఏంటండి, ఎనర్జీలోని ఎలాగా ఈ అవైలబుల్ డేటాను వాడచ్చు, వ్యవసాయంలో ఎలా వాడచ్చు, నీళ్లు ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎంత రిజర్వాయర్ కట్టాలి, ఎలాగైనా హైడ్రో ఎలక్ట్రిసిటీ తెచ్చుకోవాలి, చాలా నీళ్ళు, ప్రొటెక్షన్ ఆఫ్ రెయిన్ వాటర్ గురించి కూడా చదవచ్చు. దీస్ ఆర్ ద కీ పాత్వేస్. ఇవి ఇంపార్టెంట్ మార్గాలు. దేంట్లోని? మిషన్ మౌసం షుడ్ ఫోకస్ ఆన్. మన మిషన్ ఏంటండి? మౌసం, వాతావరణం. దీని మీద కేంద్రీకరించాలి దాని శక్తి అంతటి. గ్యాప్స్ ఇన్ రెడార్ కవరేజ్, లిమిటెడ్ డేటా యాక్సెస్. సో ఇప్పుడు రెడార్ కవరేజ్లోని అంతా లేదనమాట, చిన్న చిన్న లకూనాస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రయారిటైజ్ ఇన్స్టాలింగ్ వెదర్ అబ్జర్వేషన్ ప్లాట్ఫామ్స్. ఫస్ట్ ఏం చేయాలండి? ప్రప్రథమంగా మనం ఇన్స్టాల్ చేయాలి. ఏంటి? వెదర్ అబ్జర్వేషన్ ప్లాట్ఫామ్స్. వాతావరణాన్ని చూడాలి, అబ్జర్వ్ చేయగలగాలి. అలాంటి పరికరం ఒకటి పెట్టుకోవాలి. ఆన్ ఇండియాస్ ఎక్కడ? వెస్ట్రన్ కోస్ట్ అంటే బాంబే వైపు. అండ్ ఈ లార్జ్ అర్బన్ సెంటర్స్ ఫేసింగ్ హై క్లైమేట్ రిస్క్స్. అర్బన్ సెంటర్స్లో కూడా పెట్టాలి ఏవి? ఈ వెదర్ అబ్జర్వేషన్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో చెప్తున్నా చూడండి. ఇండియా హ్యాస్ 39 డాప్లర్ వెదర్ రెడార్స్, DWRs. దేనికి? టు మానిటర్. ఏంటి? దగ్గరగా ఉండి చదవాలి రెయిన్ఫాల్, విత్ మెనీ కవరింగ్ అ రేడియస్ ఆఫ్ 250 కిలోమీటర్స్. 250 కిలోమీటర్లు అంటే రేడియస్ 500 కిలోమీటర్ డయా అన్నమాట. అంత ఏరియాని కవర్ చేస్తాయి. ఇవి ఏం చేస్తాయి? దీస్ ప్రొవైడ్ షార్ట్ టర్మ్ ఫోర్కాస్ట్. షార్ట్ టర్మ్గా ఇప్పుడైతే ఇలా ఉంటుంది, ఈ సీజన్లో అయితే ఈ 15 రోజులు ఇలా ఉంటుంది, ఈ 20 రోజులు ఇలా ఉంటుంది. ఓకే, రేంజింగ్ ఫ్రమ్ మినిట్స్ టు ఎ ఫ్యూ అవర్స్. రాబోయే 15 నిమిషాల్లో వర్షం ఆగిపోద్ది, ఆ ఏరియాలో పడుతుంటుంది, ఈ ఏరియాలో తగ్గుతుంది, ఈ ఏరియాలో బీభత్సం పడవచ్చు. అంతా స్పొరాడిక్ రెయిన్ఫాల్. ఓకే, అండ్ క్లౌడ్ బర్స్, కుములో నింబస్, సిరస్. ఓకే, అన్నిటి గురించి అవుతారనమాట వాళ్ళు. ఓకే, ఆల్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ రెయిన్ వాటర్ బేరింగ్ క్లౌడ్స్, ఎవ్రీథింగ్. బ్యూటిఫుల్ స్టడీ అది. ఫ్రమ్ మినిట్స్ టు ఎ ఫ్యూ అవర్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఈవెంట్స్, ఆఫ్ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్. ఓకే, నౌ 9 ఆఫ్ దీస్ రెడార్స్, ఈ డాప్లర్ వెదర్ రెడార్స్ 9 ఎక్కడ పెట్టామండి? హిమాలయన్ రాష్ట్రాల్లో పెట్టాం. హిమాలయన్ స్టేట్స్ అంటాం ఇండియాలో, అక్కడ పెట్టాం. 8 అలాంగ్ ది ఈస్టర్న్ కోస్ట్, అంటే మన కాలకటా నుంచి కింద మెడ్రాస్ వరకు. ఓకే, అండ్
17 లొకేటెడ్ ఇన్ వేరియస్ ఇండియన్ సిటీస్, భారతదేశంలోని చాలా నగరాల్లో. ద రిమైనింగ్ 5 ఆర్ ఆన్ ది వెస్ట్ కోస్ట్, మళ్ళీ బాంబే వైపు. ఓకే, మళ్ళీ రిమైనింగ్ ఎక్కడ పెట్టాము? బాంబే వైపు పెట్టాం. వెస్ట్ కోస్ట్, గుజరాత్ అవన్నీ కవర్ అవుతాయి. సో రీసెంట్గా మనం చదివిన స్టడీస్ డేటా అంతా చూస్తే ఏముందంటే, ఏం చూపెడుతుందంటే ఇండికేట్ దట్ సైక్లోన్స్ ఆర్ బికమింగ్ మోర్ ఫ్రీక్వెంట్ అండ్ ఇంటెన్స్. తుఫాన్లు చాలా తరచుగా వస్తున్నాయి మన దేశంలోకి, అండ్ బీభత్సంగా వస్తున్నాయి, ఇంటెన్స్గా వస్తున్నాయి, భయంకరంగా. ఓకే, భయానకం అన్నమాట. ఇన్ ద అరేబియన్ సీ, వెస్ట్ కోస్ట్లోనే చాలా ఇంటెన్స్గా వస్తున్నాయి. కానీ యాజ్ సెట్ చెప్పినట్టుగా ఓన్లీ 5 radars మానిటర్ ద ఎంటైర్ వెస్ట్ కోస్ట్. ఇందాక అన్నాం కదా, వెస్ట్ కోస్ట్లో ఎన్ని పెట్టామండి? బాంబే వైపు అన్నాను కదా, గుజరాత్, ఇవన్నీ కేవలం 5 ఉన్నాయి ఇంత బీభత్సం సృష్టిస్తున్న ఏరియాలో. ఈవెన్ కీ సిటీస్ సచాస్, అంటే ఇంపార్టెంట్ సిటీస్ ఏవి మనకి? అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది, బెంగళూరు కర్ణాటకలోని, జోధ్పూర్ రాజస్థాన్లోని, ఇవన్నీ రిపీటెడ్గా మళ్ళీ వరద బీభత్సాలు సృష్టించాయి. రీసెంట్లో మొన్నటి వరకు వరద బీభత్సాలు అనమాట. దే డు నాట్ హ్యావ్ radars యాజ్ యట్. ఇది చాలా దయనీయమైన పరిస్థితి. ఓకే, చాలా దయనీయమైన స్థితి అన్నమాట. ఏంటి, వారికి ఇప్పటివరకు రెడార్లు లేవు. దేర్ఫోర్ కనుక మిషన్ మోసం షుడ్ ప్రయారిటైజ్, పెద్దపీట వేయాలి, ద ఇన్స్టలేషన్ ఆఫ్ వెదర్ రెడార్స్. అక్కడ వాళ్ళు ఇన్స్టాల్ చేయాలి వెదర్ రెడార్స్. అండ్ అవే కాకుండా అబ్జర్వేషన్ ప్లాట్ఫామ్స్. ఎలాంటి ఏరియాల్లో పెట్టాలి? ఇన్ ఏరియాస్ దట్ హ్యావ్ నాట్ బీన్ కవర్డ్ యాజ్ యట్. ఈ ఏరియాలను ఇంకా కవర్ చేయలేదు, నాట్ బీన్ కవర్డ్ యాజ్ యట్. అండ్ ఈ ఏరియాల్లోనే వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారండి? పెరుగుతున్న వాతావరణ విపరీత పరిణామాలు, రిస్క్స్ అన్నమాట. సో గ్రోయింగ్ క్లైమేట్ రిస్క్స్ ఇలాంటి ఏరియాల్లో పెట్టాలి ఆథర్ గారి ప్రకారం. 2 ఏం చేయాలి? మేక్ వెదర్ డేటా ఓపెన్లీ అవైలబుల్ ఫర్ రీసెర్చర్స్. ఇప్పుడు ఈ రీసెర్చ్ అది చేసే వాళ్ళు ఉంటారు, మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ బేస్ చేసుకుని PhD, వారికి డేటా అంతా ఇచ్చేయండి. ఓకే, వాళ్ళు స్టడీలోంచి కొత్తగా ఏమన్నా చెప్తారేమో, డిపార్ట్మెంట్కి హెల్ప్ చేయొచ్చు కదా రీసెర్చ్ స్కాలర్స్. ఓపెన్ చేసేయండి. అండ్ ఆంట్రప్రెన్యూర్స్, బిజినెస్ మెన్ కూడాను ఓపెన్ చేయండి. అప్పుడు వాళ్ళు టు డెవలప్ యూజ్ కేసెస్, వాళ్ళు ఈ డేటాను పట్టుకుని డెవలప్ చేస్తారు. ఆ కేసులు మనం యూజ్ చేసుకోవచ్చు. ఓపెన్ యాక్సెస్ టు వెదర్ డేటా హెల్ప్స్ ఇన్ అనాలిసిస్ ఆఫ్ ట్రెండ్స్. వెదర్ డేటా కానీ ఓపెన్గా అందరికీ వదిలేస్తే అప్పుడు మనకి ఏం చేయొచ్చు? మనకి వాళ్ళు తోడ్పడతారు. ఎందులో? ఇన్ ద అనాలిసిస్ ఆఫ్ ట్రెండ్స్. ఈ టైం అప్పుడు ఇలా జరిగింది, ఈ టైం అప్పుడు ఇలా ఉంది, ఈ టైం అప్పుడు ఇక్కడ ఎక్కువ వర్షాలు పడ్డాయి, అన్ని ట్రెండ్స్ అన్నీ చెప్పేస్తారు వాళ్ళు. ఓకే, అండ్ ఇన్ అండర్స్టాండింగ్ ద కాజ్ బిహైండ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ బెటర్. 10 మంది కలిసి ఆ డేటాను అంతా చదువుతున్నారు అనుకోండి, 10 రకాల చదువులు మనకు తెలిస్తే 10 రకాల అండర్స్టాండింగ్స్ వస్తాయి. అందులో కామన్ ఫీచర్స్ అన్నీ పెట్టుకుంటే మనం అప్పుడు ఎందుకు ఇంత బీభత్సమైన వాతావరణ మార్పులు జరుగుతున్నాయి, దాన్ని ఇంకా మెరుగ్గా చదవచ్చు మనం ఓపెన్ చేసిస్తే. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ లోకలైజ్డ్ ఎర్లీ వార్నింగ్ టూల్స్. ఇంతమందికి కానీ మనం డేటా అంతా ఇచ్చేస్తే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అనలైజింగ్ ట్రెండ్సే కాకుండా, అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్సే బాగా చదవడమే కాకుండా వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఏం క్రియేట్ చేస్తారు? లోకలైజ్డ్ ఎర్లీ వార్నింగ్ టూల్స్. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఎర్లీ వార్నింగ్. బాబు రేపు ఎల్లుండి నుంచి మీకు ఇంకా వర్షాలు, తట్టుకోలేని వర్షాలు వస్తాయని చెప్తారు ముందే. ఫర్ ఇన్స్టెన్స్, ద యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ మేడ్ ద డేటా ఫ్రమ్ ఇట్స్ 160 DWR ఓకే ఓపెన్లీ అవైలబుల్. యునైటెడ్ స్టేట్స్ ఏం చేసిందండి? దాని దగ్గర ఉన్న 160 DWR నుంచి వచ్చిన డేటా అంతా అందరికీ బాబు అందరూ వాడుకోండి అని వదిలేసింది. దానివల్ల వాళ్ళకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి, రిజల్ట్ ఏంటి? ఇన్ ద క్రియేషన్ ఆఫ్ సెవరల్ అనలిటికల్ టూల్స్, అనాలిసిస్ టూల్స్ వచ్చాయి. ఇలా ఉంటే ఇలాగ, ఇలా ఉంటే ఇలాగ, ఇలా ఉంటే ఇలాగ, ఇలా ఉంటే ఇలాగ అనలిటికల్ టూల్స్ డెవలప్ చేస్తారు. ఎందుకు?
లోకల్ గవర్నమెంట్కి అది పెద్ద వెన్నెముక. దే ఆర్ సపోర్టింగ్ ద లోకల్ గవర్నమెంట్స్. ఓకే, సిమిలర్గా యుఎస్ చేసినట్టుగానే యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, యూరోపియన్ EU have made their weather forecasting data available on cloud. Okay, cloud-loni. This is one software technology for anyone to access. Manam kuda access cheyachudandi. Okay, while the IMD shares data through its data supply portal. Okay, data supply portal. Restrictions remain on the volume of data provided. Idokati restrictions aithe unnai, ante anta data ivatlam ledu, koddige ఆన్ ద వాల్యూమ్ ఆఫ్ డేటా, వాళ్ళు ఇస్తున్న డేటా దాని మీద కొన్ని ఆంక్షలు ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి. మోర్ ఓవర్ ఇదే కాకుండా ద డేటా ఆన్ ద పోర్టల్ ఈజ్ నాట్ ఫ్రీలీ అవైలబుల్. ఓకే, ఎవరికి? రీసెర్చర్స్కి, ఫ్రమ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ థింక్ ట్యాంక్స్. ఎవరికైతే ఆలోచన శక్తి బాగుంటుందో వాళ్ళకి, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్కి ఏ డేటా అయితే పోర్టల్ మీద పెట్టారో అది ఫ్రీ కాదు. అంటే ఏంటి? ఎంతో కొద్ది డబ్బులు అడుగుతున్నారు, అప్పుడు వాళ్ళు తీసుకోరు. దేర్ఫోర్ మిషన్ మోసం షుడ్ ఎస్టాబ్లిష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మిషన్ మోసం ఏం చేయాలి? ఇప్పుడు ఒక కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఎందుకు? డిస్ట్రిబ్యూట్ చేయాలి డేటాని. ఏ డేటా? వాళ్ళు జనరేట్ చేసిన డేటా. ఎలాగా? బై ద న్యూ ఇన్స్ట్రుమెంట్స్ సచ్ యాజ్ వెదర్ రేడార్స్, విండ్ ప్రొఫైలర్స్, రేడియోమీటర్స్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. అందరికీ అందుబాటులో ఈ మూడిట్లో, రెడార్స్, ప్రొఫైలర్స్, రేడియోమీటర్స్లోని అందరికీ ఇవ్వగలగాలి. ఓకే, ఇదే కాకుండా మోర్ ఓవర్ ద డేటా ఫ్రమ్ ద వెదర్ ఫోర్కాస్టింగ్ మోడల్స్ డెవలప్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద మిషన్. ఏ డేటా అయితే మనం వెదర్ ఫోర్కాస్టింగ్ మోడల్స్ నుంచి డెవలప్ చేసామో ఈ మిషన్ మోసం పార్ట్ ఆఫ్ దిస్ మిషన్గా షుడ్ బి ప్లేస్డ్. ఎందులోనండి? పబ్లిక్ డొమైన్లో పెట్టేయాలి. ప్లేస్ ఇన్ పబ్లిక్ డొమైన్ ఫర్ రీసెర్చర్స్ టు వ్యాలిడేట్. ఇది కరెక్టా కాదా, కరెక్టా తప్ప, వీళ్ళకి వచ్చిన కంక్లూజన్ డేటాలు రీసెర్చర్స్ చెప్తారు. అదే కాకుండా ఒకవేళ తప్పు అనుకోండి, దే విల్ ప్రొవైడ్ సజెషన్స్, మెరుగు ఇంకా బాగా చేసుకోవచ్చు. దిస్ విల్ ఎంకరేజ్ ఇన్నోవేషన్ అండ్ లోకలైజ్డ్ డెసిషన్ మేకింగ్. కొత్తగా ఆలోచన శైలి వస్తుంది. ఈ ఏరియాకి ఏం కావాలి అనే డెసిషన్ మేకింగ్ కూడా మనకు వస్తుంది, ఏరియా బట్టి. ఓకే, సో రీచింగ్ అవుట్ టు యూజర్స్. థర్డ్ ఏమంటున్నారు? ఇంప్రూవ్ కమ్యూనికేషన్ టూల్స్. ఓకే, కమ్యూనికేషన్ టూల్స్ని ఇంకా మెరుగుపరచండి ఫర్ వెదర్ వార్నింగ్స్. వాతావరణం ఈ రోజుల్లో ఎలాగ ఉంటుంది ముందుగానే హెచ్చరించాలి. అండ్ ఇంప్రూవ్ యూజర్ కెపాసిటీ, దాన్ని వాడుకునే కెపాసిటీని కూడా మీరు పెంపొందించండి. ది IMD డిసెమినేట్స్, బ్రేక్స్ డౌన్ అండ్ స్ప్రెడ్స్ ఏంటి? వెదర్ ఇన్ఫర్మేషన్ త్రూ మల్టిపుల్ ఛానల్స్, చాలా ఛానల్స్ ద్వారా, విచ్ ఇంక్లూడ్ వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్. ఓకే, ఓవర్ ది ఇయర్స్, గడిచిన కొద్ది కాలాల పాటు ద వెబ్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సిగ్నిఫికెంట్లీ స్ట్రెంగ్థెన్డ్. వండర్ఫుల్. ఓకే, డిజిటల్ ఇండియా. సో వెబ్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సిగ్నిఫికెంట్లీ, చెప్పుకోదగ్గగా బాగా స్ట్రాంగ్ చేశారు, అంటే దానికి సపోర్ట్ చేశారు. టు ది ఎక్స్టెంట్ దాట్, ఎంతవరకు అంటే ఇట్ నౌ ప్రొవైడ్స్ డిస్ట్రిక్ట్ వైజ్ వెదర్ వార్నింగ్. సూపర్. ఇట్ నౌ ప్రొవైడ్స్ ఏంటండి? డిస్ట్రిక్ట్ వైజ్ వెదర్ వార్నింగ్స్ దట్ రేంజ్ ఫ్రమ్ ఒక గంట, an hour, టు ద నెక్స్ట్ 4 days ఆఫ్ ఫోర్కాస్టింగ్. హవెవర్, కానీ ద యూజర్ ఎక్స్పీరియన్స్ కుడ్ బీ ఇంప్రూవ్డ్ ఫర్దర్. అంటే ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగాలే. సో అంటే ఏంటి అర్థం? ఇంకా బాగా చేయొచ్చు, మెరుగు చేయొచ్చు. వైల్ ద టూల్ ఆఫర్స్ హెల్ప్ఫుల్ వార్నింగ్స్, టూల్ అయితే హెల్ప్ఫుల్ వార్నింగ్ అంతవరకు బాగుంది. ప్రొవైడింగ్ యూజర్స్ విత్ గైడెన్స్, ఎలా చేయాలి ఏంటి అన్నది. హౌ టు ఇంటర్ప్రెట్, ఎలా బిట్వీన్ ద లైన్స్ చదవాలి. ఈ వార్నింగ్స్ని వుడ్ ఎన్హాన్స్ దేర్ ఎక్స్పీరియన్స్. ఎస్, ఇది బాగుందండి, మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసాం, అర్థమవుతుంది మాకు ఇది వాడడం వల్ల. మిషన్ మోసం మస్ట్ ఫోకస్ ఆన్ ఎన్హాన్సింగ్ యూజర్స్ కెపాసిటీ. మిషన్ మోసం దేని మీద ఫోకస్ చేయాలండి ఆథర్ గారి ప్రకారం? ఆన్ ఇంప్రూవింగ్ యూజర్స్ కెపాసిటీ. దేనికి? టు
టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవాలి. అండ్ యాక్ట్ ఆన్ వార్నింగ్స్ మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. త్రూ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఆ వీడియోలు ఎలా ఉండాలి, మనకు కాస్త ఇన్ఫర్మేషన్ రావాలి. మీడియా అండ్ గైడ్స్ హౌ టు గో హెడ్ అన్నది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మిషన్ మౌసమ్ ఈజ్ అ టైమ్లీ మూవ్ బై ద యూనియన్ గవర్నమెంట్ టు మేక్ ద కంట్రీ వెదర్ రెడీ. ఇది సరి అయిన సమయంలోని సరి అయిన ఎత్తుగడ. ఎవరు? బై యూనియన్ గవర్నమెంట్. ఎందుకు? టు మేక్ ద కంట్రీ, ఏమన్నారు ఆథర్ గారు? వెదర్ రెడీ అండ్ క్లైమేట్ స్మార్ట్. వెదర్ రెడీ అండ్ క్లైమేట్ స్మార్ట్ త్రూ an expanded observational network and improved weather forecasting. Super. Expanded observational network బాగా పెంపొందించారు. అండ్ బాగా మెరుగైన వెదర్ ఫోర్కాస్టింగ్ ముందుగానే చెప్పగలగడం. విత్ ఇంప్రూవ్మెంట్స్ ద మిషన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ హౌ వెదర్ ఇన్ఫర్మేషన్ ఇస్ షేర్డ్. కొన్ని మార్పులు చేస్తే ద మిషన్ కెన్ ట్రాన్స్ఫార్మ్, మార్పులు చేస్తుంది. హౌ వెదర్ ఇన్ఫర్మేషన్ ఇస్ షేర్డ్, వాతావరణ ఇన్ఫర్మేషన్ ఎలాగ అందరికీ మనం షేర్ చేస్తున్నాం అండ్ అర్థం చేసుకుంటున్నారు ఎక్కడ? భారతదేశంలో. దిస్ ఈజ్ క్రిటికల్, చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఇప్పుడు సమయం అట్ టైమ్ వెన్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, ఇప్పుడు సమయం ఆసనమైంది కదా, ఇప్పుడు కరెక్ట్ సమయం. ఎందుకంటే విపరీతమైన వాతావరణ మార్పులు, సంఘటనలు, ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఆర్ టేకింగ్ అ హెవీ టోల్, అంటే చాలా బీభత్స సృష్టిస్తున్నాయి. ఏంటి? ప్రాణ నష్టం, ఓకే, మన జీవన ఉపాధి నష్టాలు, లైవ్లీహుడ్ మీద కూడా అది వెన్నెముకను విరిచేస్తుంది. ప్రాణ నష్టమే కాకుండా ఇది వాట్ ద ఆథర్ ఇస్ సేయింగ్. సో హజార్డ్స్ అంటే ఏంటి? డేంజర్స్. డ్రాట్, ప్రొలాంగ్డ్ షార్టేజ్ ఆఫ్ రెయిన్ఫాల్. Prolonged shortage of rainfall. Vice versa. The quite opposite. On one side it is 6, on the other side it is 9. Vice versa అన్నట్టుగా. Okay? Scenario, the backdrop. నేపథ్యం అంటాం కదా. Stark contrast. Okay? Very evidently opposite. Enhancing, improving, augment, increase or enlarge. Augment, harness, utilize, disseminate, to spread the info, to spread the information. These are the words of today's article with regards to weather forecasting. Come rain or shine, India is doing a very, very better job. Okay? And all appreciation to the departments that are working so that, you know, many lives are not lost and livelihoods are not lost. And wherever areas where they need to implement and go in for newer technology, they are doing it with the able support of the union government. That's what the author has written today's article. So I thank Mamta and Subhash for these slides, and my good friend Shankar, who's getting these classes to y'all. And I'm Srinivas Pulyapudi. With the able support of IACE Hyderabad management, the chairman and director, we are getting these classes for you online, the editorial analysis, which would be very, very helpful in your reading comprehension, your close test, synonyms, antonyms, spellings, understanding the appropriate usage of words, grammar, spotting the errors, okay, jumbled paragraphs and sentences. Clear? In all, this is a package for students who are preparing for the jobs. Clear? So with this as a backdrop,
we are offering these classes to you all. So make the best use of it. And any kind of suggestion, please feel free to tell us. Thank you. Happy weekend.